అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ల గురించి మాట్లాడుకుందాం. ఆ లిక్కర్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ లో చూడండి, అందరూ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మీకు కొన్ని లైన్ చూపిస్తాను. 2019 నుంచి 2024 మధ్య కాలంలో మద్యం కారణంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా పెరిగినట్టు ఆరోగ్య అధ్యయనం వెల్లడించింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యం వల్ల చాలా మందికి సమస్యలు వచ్చినాయి ఇట్లని చెప్పి అంటా ఉన్నారు. ఏ సమస్యలు అంటే ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో మద్యం వలన లివర్, కిడ్నీ సమస్యలు తీవ్రంగా పెరిగినట్టు ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్లు దాగి లివర్ అండ్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పి అధికారులు అంటా ఉన్నారు. ఏమంటే వైఎస్ఆర్సీపీ పాలనలో లిక్కర్ స్కామ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలు చనిపోయేలా జే బ్రాండ్ తో సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ ఉంచాల, ఆ బ్రాండ్ అని చెప్పి, ఈ బ్రాండ్ అని చెప్పి, ఈ బ్రాండ్ అని చెప్పి, నేను బ్రాండ్ల పేరు చెప్పొద్దు, అందుకోసం చెప్తారే. ఆ బ్రాండ్, ఈ బ్రాండ్, అన్ని బ్రాండ్లు తీసుకొచ్చి అమాయకమైన జనాలందరినీ చంపుకుంటా పోయింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ బ్రాండ్? కొద్ది బ్రాండ్లు ఇంకా లేదు, నేను బ్రాండ్లు చెప్పొద్దు. ఆ స్టేటస్, ఈ స్టేటస్, రైల్వే జోన్లో ఇట్లాంటి బ్రాండ్లు ఇంకా అన్ని గట్టిగానే తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అమాయకమైన జనాల్ని అందరినీ చంపుకుంటా పోయినాం. మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదంతా జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి మీరు, లివర్ మరియు కిడ్నీ సంబంధిత సమస్యలు 2019 నుంచి 2024లో తీవ్రంగా పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే లివర్ అండ్ కిడ్నీ సమస్యలు ఎక్కువ పెరిగిందంట. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు 14,026 మందికే ఈ లివర్ వ్యాధులు గిట్లు ఉండే అంట. 2019 నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 వరకు 29,369 మందికి పెరిగిందంట. అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చుకుంటా వచ్చిండు కదా, అందులో పాటు ఈ లివర్ వ్యాధులు కూడా పెంచుకుంటా వచ్చిండు. దీంట్లో మళ్ళీ మీరు చూడండి, 35 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే అంట. అందుకోసమే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మందు దాగి చాలా మంది ఆంధ్ర ప్రజలు చనిపోయారు. అమాయకమైన ప్రజలు మద్యం దాగి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఒక్కరు కేజీ పెట్టుంటే బాగుంటున్నాయి. ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉంటున్నాయి. మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ వయసు మార్గంలో రోగుల సంఖ్య 4,419 నుంచి 9,362కి పెరిగింది. 100% పెరిగిందంట. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా మంచి చేసిండా గిట్లని చెప్పి అనుకుంటే ముసలోళ్ళని అందరినీ పైకి పంపించేసినాం. ఇట్లాంటి వ్యక్తిని మీరు మళ్ళీ సీఎం చేశాక ఇట్లని చెప్పి అంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు, నేను మళ్ళీ త్వరలో ప్రజల ముందుకు వస్తాను, పాదయాత్ర చేస్తాను గిట్లని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తావయ్యా? ఇట్లాంటివన్నీ చేసుకుంటా వచ్చినాక ఇంకేం చేస్తావు చెప్పు? అమాయకమైన ప్రజలందరినీ చంపుకుంటా పోయినావు, ఇంకేం చేస్తావు? అధికారంలో రాకముందు నేను మద్యం నిషేధం చేస్తా గిట్లని చెప్పాను, అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లు మొత్తం పెంచేసినావు, దాని తర్వాత అమాయకమైన ముసలోళ్ళని అందరినీ చంపుకుంటా పోయినావు. ఏం చేస్తావు? ఇంకా ఏం చేయడానికి లేదు. నువ్వు న్యూరాలజిక్ మెదడు సంబంధిత సమస్యలు 1,276 నుంచి 12,666. ఎంతమందిని చంపినావా స్వామి నువ్వు? ఆ మధ్యలో ఏం కలిపినావు ఏమో అర్థం కావట్లా. ఎంతమంది ఉన్నారు చూడు. కిడ్నీ సంబంధిత రోగుల సంఖ్య 49 నుంచి 90,000 అంతమంది చనిపోయారా. ఇది కాకుండా మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఎవరు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణయం. ఓకే, మంచిదే కదా. రంగంలో దిగిన ఈడీ. ఈడీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంతకు ముందే ఈడీ కేసులు 9 ఉన్నాయి. దీంతో పాటు ఈ లిక్కర్ స్కామ్ యాడ్ అయితే 10 కేసులు అయిపోతాయి, ఇచ్చి పడేస్తారు ఇంకా వాళ్ళు. ఈ కేసు వివరాలు కోరుతూ ఏపీ పోలీసులు ఈడీకి లేఖ. ఫీడ్తో పాటు కేసు వివరాలు కోరిన ఈడీ. నిందితులపై మణిరెండ రింగ్ చట్టం కేసు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే. ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యం మీద, ఆ పథకాల వల్ల, ఆ గవర్నమెంట్ సంబంధించిన భూముల వల్ల పైసలు గట్టిగా సంపాదించుకున్నాడు. ఆ బెంగళూరుకి పైసలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆలోచించాల, ఇవన్నీ చేస్తున్నా కదా, నా మీద కేసు ఆడేమైనా అవుతుందా, నా వల్ల ఇంతమంది చనిపోతున్నారు కదా, వాళ్ళ వల్ల నాకేమైనా అవుతుందా ఇట్లని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించాలి. పైసలు వచ్చినాయి, అన్ని దొబ్బుకుంటూ పోయిండు. ఇప్పుడు ఈ కేసులన్నీ నెత్తి మీద పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఈడీ కేసు ఒకటి యాడ్ అయితే 10 కేసులు అయితే, ఈడీ కేసులు, సిబిఐ కేసులు 12 ఉన్నాయి, ఇంకా సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటికి రావడానికి చాలా కష్టమవుతుంది. మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేసా గిట్లని చెప్పి అంటారు. ఏం ముఖం పెట్టుకొని చేస్తా చెప్పు? ఇంతకు ముందు మీ నాన్నగారు చనిపోయారు గిట్లని చెప్పి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఛాయిస్ ఇచ్చారు. ఇంతమందిని చంపుకుంటూ వచ్చినావు, మళ్ళీ ఎంతమందిని చంపుతావు చెప్పు? అధికారంలోకి వచ్చి నువ్వు అధికారంలోకి వచ్చి రావాల్సిన అవసరం లే. బాబు గారు, ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. ఇన్ని సమస్యలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మంచి మధ్యమే ఇస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో రావాల్సిన అవసరంలా, ఈ కూటమి ప్రభుత్వం అన్ని చూసుకుంటా ఉంటది. మీరు సపోర్ట్ చేయకుండా జైల్లో పోయి కూర్చోండి, గదే చాలు. ఇంకా ఈ ఆంధ్ర ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. నేను ఏమైనా పాయింట్ మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.